ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. ఓకే, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ సిస్టమ్. ప్యారలల్ అకౌంటింగ్ సిస్టమ్ యాక్చువల్లీ న్యూజియల్ కాన్సెప్ట్లో ఉంటుందండి. ప్యారలల్ అకౌంటింగ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ప్యారలల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ప్యారలల్ అకౌంటింగ్ సిస్టమ్ యాక్చువల్గా ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ అండి, కంపల్సరీ కాదు. ఎగ్జాంపుల్, మీ కంపెనీ ఇండియాలో ఉంది, ఓన్లీ ఇండియా లెవెల్లో మాత్రమే బిజినెస్ చేస్తుంది మీ కంపెనీ. అటువంటి సిస్టమ్, అటువంటి సిచ్యువేషన్లో ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. లేదంటే మీ కంపెనీ మల్టిపుల్ కంట్రీస్లో చేస్తుంది, మల్టిపుల్ కంట్రీస్లో ఇండియాలో వర్క్ చేస్తుంది, లేదా గ్లోబల్ కంపెనీ అనుకుందాం, ఇంటర్నేషనల్గా అనుకుందాం. ఇండియాలో వర్క్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ కంట్రీస్లో కూడా వర్క్ చేస్తుంది. ఇండియాలో వర్క్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ అబ్రాడ్ కంట్రీస్లో కూడా వర్క్ చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో మనకి ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం అనమాట కంపెనీస్కి. సో ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. ఒకే కంట్రీలో పనిచేస్తే కనుక, ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే కనుక మీ కంపెనీ అనేది ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. మల్టిపుల్ కంపెనీస్లో, ఐ మీన్ 1 or more కంపెనీస్లో వర్క్ చేస్తుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం ఉంటుంది. ఓన్లీ 1 కంట్రీలో బిజినెస్ రన్ అవుతుంటే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. మల్టిపుల్ కంట్రీస్ అయితేనే ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరము, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత చూడండి, ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటో అర్థమైంది. ఐ మీన్ ఇప్పుడు మనం చేసేదంతా కూడా ప్యారలల్ అకౌంటింగ్ అనుకోండి మీరు. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేస్తాం. సో వీటిని యాక్చువల్గా ఎలా చెప్తారు? లెడ్జెస్ అంటారు. యూసేజ్ ఆఫ్ లెడ్జెస్. థర్డ్ లైన్ చూపించండి. యూసేజ్ ఆఫ్ లెడ్జెస్ ఎందుకు ఉపయోగపడుతుంది? లెడ్జెస్ అనేది అడ్వాంటేజ్ ఏంటి మనకి? ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ మనకి ఉపయోగపడతాయి. కంట్రీ వైజ్ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎలా, ఎటువంటి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడతాయి? టోటల్ గా 3 types ఆఫ్ ది లెడ్జెస్ అనేవి క్రియేట్ చేస్తారు. రిపోర్టింగ్ పర్పస్ 3 type ఆఫ్ లెడ్జెస్ అనేవి క్రియేట్ చేస్తారు. ఐఏఎస్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, ఈ 3 type ఆఫ్ లెడ్జెస్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి అన్నమాట. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. ఇవన్నీ మీరు చదవాలండి, మీకు మైండ్ లో గ్రిప్ ఉండాలి. ఇంటర్వ్యూలో మీకు యూజ్ అవుతాయి. నోట్స్ ప్రిపరేషన్, టైపింగ్ ఉంది, ఎందుకు పెడతాను, టైం వేస్ట్ అవ్వకూడదు మీకు అని చేస్తున్నాను. ఫస్ట్ ఏముంది? ఐఏఎస్. ఐఏఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటారు. యుఎస్ గ్యాప్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇట్లా టోటల్ గా 3 type ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి అనమాట. 3 type ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఐఏఎస్ అంటే ఏంటి, యుఎస్ గ్యాప్ అంటే ఏంటి, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి? ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా ఈ షీట్ లో ఏదైతే చెప్పానో అవన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీరు ఆన్సర్ చెప్పాలి. అవన్నీ మీకు గుర్తుండాలి. లెడ్జెస్ అంటే ఓకేనా? రైట్. సో ఇవి మీకు లెడ్జెస్ గురించి అర్థమైంది. ఒక పాయింట్ యాడ్ చేయండి. వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? క్వశ్చన్ మార్క్. వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్? ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఎవరో తెలుసు? క్వశ్చన్ మార్క్ ఇవ్వండి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. సో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది? ఓకే, ఎగ్జాంపుల్, కరెన్సీ వైజ్ తెలుసు కదా మీకు. కరెన్సీ వైజ్ ఏమేమి కరెన్సీస్ వస్తాయి? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఇవ్వండి, లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక డాక్యుమెంట్ అనేది. లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ఈ 3 types గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది?
ఎంట్రీ వ్యూ అండ్ జిఎల్ వ్యూ. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఎంట్రీ వ్యూ అండ్ జిఎల్ వ్యూగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చూపించాను ఎంట్రీ వ్యూ జిఎల్ వ్యూ అవన్నీ చూసాం మనం ప్రీవియస్ క్లాస్లో. అలాగే యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ లెడ్జెస్ వైజ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏమేం యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ లెడ్జెస్ వైజ్. చూడండి, ఇది అడిషనల్ పాయింట్. మీకు ఎంట్రీ వ్యూ తెలుసు, జిఎల్ వ్యూ తెలుసు, యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ ఇవన్నీ తెలుసు. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ లెడ్జెస్. యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టూ లెడ్జెస్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. టూ లెడ్జెస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటా టూ లెడ్జెస్ ఏంటి? ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్. ఫస్ట్ వన్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్ పైన ఉంది కదా, ఐఏఎస్ అంటారు. బ్రాకెట్ లో ఐఏఎస్ ఇవ్వండి. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? ఐఏఎస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ పైన ఉంది. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ బ్రాకెట్ లో యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. చూడండి, మీకు క్లారిటీ వచ్చింది కదా. మనకి లెడ్జెస్ మామూలుగా లెడ్జెస్ ఇవన్నీ ఎందుకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం లెడ్జెస్ అని ఎందుకు క్రియేట్ చేస్తాము? రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 టైప్స్ ఉన్నాయి. ఐఏఎస్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ 3 ఉన్నాయి. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇవి దేని బేస్ గా చేసుకుని క్రియేట్ చేస్తామంటే లెడ్జెస్ ని బేస్ గా చేసుకుని లెడ్జెస్ కి ఉపయోగపడతాయి అన్నమాట. లీడింగ్ లెడ్జర్ అంటారు. ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ రిఫ్లెక్ట్ అవుతుంది, 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ రిఫ్లెక్ట్ అవుతుంది. కరెన్సీస్ అంటే ఏంటి? లోకల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. వ్యూ, ఎంట్రీ వ్యూ అండ్ జిఎల్ వ్యూ 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 టైప్స్ ఆఫ్ ది లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్ ఫస్ట్ వన్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఐఏఎస్ అంటారు. దీన్ని స్టాండర్డ్ లెడ్జర్ అని కూడా చెప్తారు. లీడింగ్ లెడ్జర్ అంటారు. సెకండ్ వన్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? యుఎస్ గ్యాప్, ఈఎఫ్ఆర్ఎస్. సో ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది డాక్యుమెంట్ ఎంట్రీ అయినా, అకౌంటింగ్ ఎంట్రీ అయినా, బిజినెస్ ట్రాన్సాక్షన్ అయినా టోటల్ గా ఇన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది. కరెన్సీ వైజ్ 3 కరెన్సీస్. ఎంట్రీ వైజ్ జిఎల్ వ్యూ అండ్ ఎంట్రీ వ్యూ గా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత లెడ్జెస్ వైజ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్. సో లెడ్జర్ అంటే ఏంటి? ఐఏఎస్. లెడ్జర్, లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ యుఎస్ గ్యాప్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. మ్యాండేటరీగా ఇంటర్వ్యూలో అడుగుతారండి. ఈ షీట్ మొత్తం చదవాలి. ఓకేనా? రైట్. సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో వీటిని ఏమంటారు? లెడ్జర్స్ అంటారు. అలాగే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఇక్కడ? ప్యారలల్ అకౌంటింగ్ అనేది మీ కంపెనీ ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంటే అవసరం లేదు, ఈజ్ ఆప్షనల్. మల్టిపుల్ కంట్రీస్ లో బిజినెస్ చేస్తుంది అనుకోండి మీ కంపెనీ కూడా. సో అటువంటి సిచ్యువేషన్ లో ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరము. క్లియర్ కదా? నెక్స్ట్ పాయింట్. వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ టైప్ చేస్తుందా? ఓకే ఫైన్, నో చదువుదాం. ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? Parallel accounting. What is mean by parallel accounting? When we post any accounting entry or document entry, it will be reflected 3 types of currencies and 2 ledgers అన్నమాట. చూడండి, 3 currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది, as well as 2 ledgers గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటా 3 currencies ఏంటి? మీరు డాక్యుమెంట్, జిఎల్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, ఏదైనా చేయండి 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. క్రిందకి రండి. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ పైన చెప్పాము, అవి ఒకటే. యాజ్ వెల్ యాజ్, తర్వాత చూడండి, యాజ్ వెల్ యాజ్ when we post any accounting entry or document entry, it will be reflected 2 types of ledgers.
2 టైప్స్ గా లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుందంట. ఏమిటవి? లీడింగ్ లెడ్జర్, ఓఎల్ అంటారు. లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? ఓఎల్. మీ సిస్టమ్ లో చూసాం ఇంతకు ముందు మనం. లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? ఓఎల్ అంటారు. సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా లీడింగ్ లెడ్జర్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో లీడింగ్ లెడ్జర్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది. దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. తర్వాత నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఓఎల్ అంటారు. సిస్టమ్ డిఫైన్డ్ అంటారు. బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేస్తుంటది. సో నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? ఈక్వల్ అన్నమాట. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. ఓకే, ఎలా చేస్తామేంటో చూద్దాం. కిందకి రండి. లెడ్జర్ వేరు, జనరల్ లెడ్జర్ వేరు. జనరల్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ జనరల్ లెడ్జర్. మీరు జిఎల్ అంటాం, జనరల్ లెడ్జర్ అన్నాం, అది వేరు ఇది వేరు. చూడండి, జిఎల్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్. డే టు డే ట్రాన్సాక్షన్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్, సాలరీ, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ కూడా ఏంటి? జనరల్ లెడ్జర్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? జనరల్ లెడ్జర్స్. ఆ లెడ్జర్ వేరు, ఈ లెడ్జర్ వేరు. ఈ లెడ్జర్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న లెడ్జర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎటువంటి రిపోర్ట్స్? ఐఏఎస్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్, ఈ రిపోర్టింగ్ పర్పస్ మనకి ఉపయోగపడుతుంది. సో ఆ లెడ్జర్స్ వేరు, జనరల్ లెడ్జర్ వేరు. అది ఇది ఒకటి అనుకుంటారు మీరు, అందువల్ల ఈ పాయింట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్. సో మీకు జనరల్ లెడ్జర్ అంటే వేరు, మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ అన్నాడు. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? లీడింగ్ లెడ్జర్, టూ లెడ్జర్స్ అన్నమాట. ఇట్ ఈస్ 2 టైప్స్. ఫస్ట్ వన్ లీడింగ్ లెడ్జర్, సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని 0L అంటారు. 0L. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L, సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. బై డిఫాల్ట్ గా లీడింగ్ లెడ్జర్ అనేది డిఫైన్ చేసి ఉంటుంది. సెకండ్ వన్ నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే based on the leading ledger we will create the non-leading ledger. So ఇదన్నమాట. చూద్దాం వాట్ ఇట్ మీన్ బై లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. when we post any document entry it will be reflected 2 types of ledger. One is leading ledger, second one is non-leading ledger. Leading ledger and non-leading ledger created for reporting purpose. చూడండి, లీడింగ్ లెడ్జర్ ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్ గా రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ అంటే ఇట్ మీన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి. మనం ఇంతకుముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్స్ చూసాం ప్రీవియస్ గా. అక్కడ ఏముంది? లెడ్జర్స్ వైజ్ కూడా రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు. లెడ్జర్స్ వైజ్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ క్రియేటెడ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. అంటే రిపోర్టింగ్ అంటే ఏ రిపోర్టింగ్స్? ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్. ఎగ్జాంపుల్, ఇయర్ ఎండింగ్ లో అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, క్వార్టర్లీ అవ్వచ్చు, ఆఫర్లీ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు అండి. సో ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవడానికి ఈ లెడ్జర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో అది లెడ్జర్స్ వల్ల అడ్వాంటేజ్ అదన్నమాట. ఓకే, నెక్స్ట్ డౌన్ కి రండి. చూడండి, what are values we updated on leading ledger? It will be reflected automatically on the financial statement. లీడింగ్ లెడ్జర్స్ లో మనం ఏవైతే వాల్యూస్ ని మనం అప్డేట్ చేస్తామో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆటోమేటికల్లీ వాట్ ఎవర్ వాల్యూస్ వి అప్డేటెడ్ ఆన్ లీడింగ్ లెడ్జర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. లీడింగ్ లెడ్జర్ లో మనం ఏవైతే వాల్యూస్ మనం అప్డేట్ చేస్తామో ఆ వాల్యూస్ అన్ని ఆటోమేటిక్ గా నాన్ లీడింగ్ లెడ్జర్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, రైట్. తర్వాత ఇంకొంచెం డెప్త్ గా చూద్దాం. వన్ అకౌంటింగ్ ఎంట్రీ, హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్.
how one accounting entry will be reflected two ledgers. One is leading ledger, చూడండి, వన్ లీడింగ్ లెడ్జర్, టూ నాన్ లీడింగ్ లెడ్జర్స్. జాగ్రత్తగా గమనించండి. ఒక అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఒక లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ టూ నాన్ లీడింగ్ లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ లీడింగ్ లెడ్జర్ లో టూ ఉన్నాయి కదా, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. అందువల్ల టూ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది టూ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ అనేది వన్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. One accounting entry will be reflected two ledgers. One leading ledger అంటే ఒక లీడింగ్ లెడ్జర్ గా, టూ నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, సో లీడింగ్ లెడ్జర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L అని చెప్పాను, 0L. అలాగే దీన్ని IAS అంటారు, అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. చూడండి, సో అర్థమవుతుందా క్లాస్ లేదా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. మిగిలిన వాళ్ళు మణికంఠ గారు క్యాచ్ చేస్తారు, నో ఇష్యూ. మిగతా వాళ్ళు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? రమ్య, మీకు అర్థమవుతుందా? రమ్య గారు, స్రవంతి, శ్రీనివాస్ గారు అర్థమవుతుందా? కార్తీక్ అర్థమవుతుందా మీకు? ఓకే. మీకు యాక్చువల్గా కాన్ఫిగరేషన్ చెప్పి వదిలేస్తే చాలా మంది జాబ్స్ కొట్టలేకపోతారండి. సో అందువల్ల అయితే మనం నోట్స్ కూడా ప్రిపరేషన్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను, చాలా క్లారిటీగా ఉంటుంది మీకు. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటే వర్కౌట్ అవ్వదు. ఓకే, బీ పేషెన్సీ. ఓకే, రైట్. చూడండి, సో లీడింగ్ లెడ్జర్, సో లీడింగ్ లెడ్జర్ ని 0L అంటారు, IAS అని చెప్తారు. అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు దీన్ని. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ప్రకారం లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, దిస్ ఈస్ ద సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అంటే ఏంటి? సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లెడ్జర్. ఇట్స్ మీన్స్ SAP ఆల్రెడీ డిఫైన్డ్ దిస్ లీడింగ్ లెడ్జర్. అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ SAP ఆల్రెడీ డిఫైన్డ్ దిస్ లీడింగ్ లెడ్జర్ ఇన్ SAP అన్నాడు. అంటే SAP లో ఆల్రెడీ డిఫైన్ చేసేసే ఉంది, మనమేం చేయాల్సిన అవసరం లేదు. SAP లో ఆల్రెడీ డిఫైన్ చేసే ఉంది లీడింగ్ లెడ్జర్ అనేది. సో అందువల్ల దీన్ని ఏమంటారు? ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ అంటారు. ప్రీ డిఫైన్డ్ లెడ్జర్ బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యాజ్ ది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. చూడండి, సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అంటే లీడింగ్ లెడ్జర్ అనేది బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అంటే ఎగ్జాంపుల్, ఒక కంట్రీ ఇండియా ఉంది, IAS ఫాలో అవుతున్నారు అనుకోండి, అంటే అదే సిస్టమ్ ని ఫాలో అవుతుంటుంది అనమాట. అలాగే కన్సాలిడేట్ చేయడానికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ ఆన్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. లీడింగ్ లెడ్జర్ ని మనం క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంటది. లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రిపోర్టింగ్ అన్నాడు. చూడండి, లీడింగ్ లెడ్జర్ అంటే IAS, IAS అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. IAS అంటే మీనింగ్ ఏంటి? ఇండియన్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనుకుందాం, అంతే కదా. IAS అంటే మనం ఏం చెప్పుకున్నాం పైన? ఇండియన్ స్టాండర్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. అంటే మీనింగ్ ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అని అర్థం. లీడింగ్ లెడ్జర్ ఈజ్ డిపెండ్స్ ఆన్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రిపోర్టింగ్ అన్నాడు. అంటే లోకల్, మన కంట్రీ లెవెల్లో మన ఇండియన్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఏవైతే ఫాలో అవుతామో దానికి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. సో లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటి? లీడింగ్ లెడ్జర్ ఈజ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. SAP, it means SAP already defined in the
define this ledger in SAP. SAP already define చేశారంట. Leading ledger is based on the same accounting principles. అంటే మన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని బేస్ గా చేసుకుని లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ రిపోర్టింగ్ పర్పస్ లీడింగ్ లెడ్జర్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. సో యువర్ కంపెనీ కోడ్ is following the Indian accounting principles. Indian accounting principles ni follow అన్నమాట. Your company code belongs to India. ఇండియాలో ఉంది మీ కంపెనీ కోడ్. So your company code is following the Indian accounting principles based on the leading ledger. ఎగ్జాంపుల్ చూడండి, మీ కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది. ఇండియాలో ఉంటే కనుక సేమ్ అకౌంటింగ్ లోకల్ గా ఉండేటటువంటి ఏమైతే రూల్స్ అండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి సంబంధించిన రూల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫాలో అవుద్ది అనమాట. సో లీడింగ్ లెడ్జర్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. సో యువర్ కంపెనీ కోడ్ ఈజ్ ఆల్సో యువర్ కంపెనీ కోడ్ ఈజ్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. సో లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. నెక్స్ట్, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు యుఎస్ఏ. సో ఇప్పుడు యుఎస్ఏలో ఉందనుకుందాం మీ కంపెనీ కోడ్ లోకల్ గా. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది యుఎస్ఏ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది కెనడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అంటే లీడింగ్ లెడ్జర్ లో ఏముంటది అంటే యాక్చువల్ గా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతాం, అంతే, ఇంకేం లేదు. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ చేస్తాం అన్నమాట లీడింగ్ లెడ్జర్ అంటే. ఓకే, ఇది లీడింగ్ లెడ్జర్. మరి నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్ లో 2 లెడ్జర్స్ ఉంటాయి, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. సో ఐఎమ్ సారీ. సో నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమున్నాయి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ప్యారలల్ లెడ్జర్స్ అంటే ఏంటి? ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. ఎందువల్ల? నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేసుకుంటాం. అందువల్ల ఏమంటారంటే నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్ అంటారు. ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్ అన్నమాట. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. అందువల్ల ఏమంటారంటే నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఓకేనా? ఇట్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్ అంతే కదా. సో ప్యారలల్ అంటే ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. నాన్ లీడింగ్ లెడ్జర్ ఇస్ డిపెండ్స్ ఆన్ యుఎస్ గ్యాప్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ పైన, ఐఎఫ్ఆర్ఎస్ పైన నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో యుఎస్ గ్యాప్ అంటే మీకు తెలుసు, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. సో దాని పర్పస్ మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. కానీ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము? మనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. ఎటువంటి సిచ్యువేషన్ లో నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాము? కంపెనీ కోడ్ ఎగ్జాంపుల్, కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ entries the world wise. It means company code is doing the business accounting entries around the world. ఓకే, అంతే. చూడండి, ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ పైన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాము? కంట్రీ వైజ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నాం. అంటే ఏంటి? మీ కంపెనీ ఇంటర్నేషనల్ గా ఉంటేనే కదా మీకు నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరము. లీడింగ్ లెడ్జర్ అనేది లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కాబట్టి మీ కంపెనీ లోకల్ గా వర్క్ చేస్తే కనుక మీకు లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. అదే మీ కంపెనీ అనేది ఇంటర్నేషనల్ గా వర్క్ చేస్తుంది, యువర్ కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. చూడండి, మీ కంపెనీ కోడ్ అనేది బిజినెస్ ఇంటర్నేషనల్ గా చేస్తుంది, వరల్డ్ వైడ్ గా చేస్తుంది. ఇట్స్ మీన్స్ యువర్ కంపెనీ కోడ్ డూయింగ్ ది బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. అంటే ప్రపంచవ్యాప్తంగా మీ కంపెనీ కోడ్ కనుక వర్క్ చేస్తుంటే కనుక నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరం. అదే ఒకే కంట్రీలో మీ బిజినెస్ ఎక్స్పాండ్ అయి ఉందనుకోండి, లీడింగ్ లెడ్జర్ ఈజ్ ఎనఫ్. నాన్ లీడింగ్ లెడ్జర్ ఈజ్
ఆప్షనల్, నాట్ రిక్వైర్డ్ ఎట్లా అని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీని పర్పస్ మనం ఈ లీడింగ్ లెడ్జర్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాము. ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్, నేను ఈ షీట్ లో చెప్పింది మొత్తం మీకు మైండ్ లో ఉండాలి, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. 100% డ్యామ్ షూర్గా అడుగుతారు ఈ పాయింట్స్. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళకి రైట్. క్లాస్ అయిన తర్వాత అది చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మనకంట గారు. చూడండి, సో ఇదన్నమాట. మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాం, వెళ్ళండి. ఫస్ట్ స్టెప్ యాడ్ చేసుకోండి అక్కడే. క్రియేషన్ ఆఫ్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. T881. T881. చూడండి, ఇక్కడ క్రియేషన్ ఆఫ్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ అనొచ్చు. లేదంటే కొంతమంది ఏం చెప్తుంటారంటే డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని కూడా చెప్తారు. ఇంకొక పాయింట్ ఎలా చెప్తారు దీన్ని, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, ఇలా కూడా చెప్పచ్చు. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అన్నారు. సో ఇలా చెప్తుంటారు. ఓకే, ఎనీవే టీ కోడ్ ఏముంది, T881. మనం పాత్ ద్వారా వెళ్దాం. మీకు టీ కోడ్ ద్వారా వెళ్ళడం తెలుసు ఆల్రెడీ, పాత్ ద్వారా వెళ్దాం. ఓకే, SPRO ING ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, సారీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ తర్వాత లెడ్జర్స్ లాస్ట్ లో ఉంటుంది, అది కాదు. కొంచెం ఇక్కడ ఎక్కడ ఉంటుంది, పైన ఉంది కదా లెడ్జర్స్ లోకి వెళ్ళండి, అందులో ఉంది అనుకుంటాను. అదే పైన ఉంది లెడ్జర్స్, దాని కింద ఇంకొక లెడ్జర్ అని చూడండి, లెడ్జర్ దానికి థర్డ్ వన్ లెడ్జర్స్. డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అన్నారు. సో మీకు టీ కోడ్ కావాలంటే ఏం చేస్తారు, అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే, ING యాక్టివిటీస్. T881 చూసారా, టీ కోడ్ ఉందా, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ అకౌంటింగ్, సారీ డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 0L ఉంది చూసారా, 0L సెలెక్ట్ చేయండి. సో ఇదేంటిది 0L అంటే ఏంటి, లీడింగ్ లెడ్జర్. సిస్టమ్ ప్రీ డిఫైన్డ్, బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసింది. లీడింగ్ లెడ్జర్ లాస్ట్ వచ్చేసరికి టిక్ మార్క్ ఉంది, అంటే మీనింగ్ ఏంటి, అది లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఉంటుంది ఆ టిక్ మార్క్ అనేది. లీడింగ్ అన్నట్టు చూసారా, మిగతా వాడు ఏది కూడా లీడింగ్ అని ఉంది పైన, మిగతా వాడు దేనికి కూడా టిక్ మార్క్ లేదు, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి లేదు. ఓన్లీ ఫర్ లీడింగ్ లెడ్జర్ కి పైన మనకి ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. దీని ఏమంటారు, లీడింగ్ లెడ్జర్ అంటారు. సో మనం ఏం చేస్తాము, లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటి, సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేశారు. ఆ లీడింగ్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తారు కదా, పైన కాపీ యాజ్, ఓకే, సో కాపీ యాజ్ ఇచ్చేసాం. సో నాన్ లీడింగ్ లెడ్జర్ ని కాపీగా చేసుకున్నాం. సో నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఏదన్నా ఒక నేమ్ ఇవ్వండి. ఏమిస్తారు, A1 ఏదో ఒకటి ఇవ్వండి. మీ నేమ్ పోనీ, మీ నేమ్, మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మణికంఠ కదా, M1 ఇవ్వండి. అక్కడ కదా, అక్కడ కదా, అక్కడ
ఓఎల్ రిమూవ్ చేయండి. ఓఎల్ రిమూవ్ చేసేసి ఇక్కడ లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేసేయండి. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఇవ్వండి. యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్. సో యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది లీడింగ్ లెడ్జర్ ని కాపీ చేసి క్రియేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఆ టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి. లాస్ట్ లో ఉంది కదా, ఇది కూడా రిమూవ్ చేసేయాలి. ఎందువల్ల, లీడింగ్ లెడ్జర్ కి మాత్రమే ఆ చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, నాన్ లీడింగ్ లెడ్జర్ కి సెలెక్ట్ చేసుకోము. కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేసేస్తాం. ఓకే, ఎంటర్, సేవ్, కంటిన్యూ చేయండి, సేవ్. మనం ఏం చేసాం, లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని యుఎస్ గ్యాప్ అనేటటువంటి నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏం క్రియేట్ చేయాలి, మళ్ళీ లీడింగ్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్ వెళ్ళండి. కాపీ యాజ్, లీడింగ్ లెడ్జర్ రిమూవ్ చేయండి. M2 ఇవ్వండి. ఇంతకుముందు M1 ఇచ్చాం కదా, అక్కడ M2 ఇస్తున్నాం. ఓకే, M2 ఇస్తున్నాం. M2 ఇచ్చేసాం కదా. ఇక్కడ సెకండ్ వన్ ఏంటి, IFRS కదా, IFRS నాన్ లీడింగ్ లెడ్జర్ అని ఇవ్వండి. టిక్ మార్క్ రిమూవ్ చేసేయండి, సేవ్, ఎంటర్, సేవ్. సేవ్ చేసామా, వెరీ గుడ్. బ్యాక్ వెళ్ళండి, కంటిన్యూ. వెయిట్ బ్యాక్ వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఓఎల్ సెలెక్ట్ చేయండి, ఓఎల్స్ కూడా సెలెక్ట్ చేయండి. చూడండి, ఓఎల్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం క్రియేట్ చేసాము, 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ని క్రియేట్ చేసాం, M1, M2. సో M1 అంటే ఏంటి మీనింగ్, యుఎస్ గ్యాప్. M2 అంటే IFRS. ఒక డాక్యుమెంట్ అకౌంటింగ్ పోస్ట్ చేసే టైంలో ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ 2 టైప్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏంటి, లీడింగ్ లెడ్జర్, మీకు పైన కనిపిస్తుంది. సెకండ్ వన్ ఏంటి, 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటది, యుఎస్ గ్యాప్, IFRS. ఇవి మనం క్రియేట్ చేసాం అన్నమాట. అర్థమైందా లేదా? అర్థమైందా మనకంట? ఓకే, మిగిలిన వాళ్ళకి అర్థమైందా? రెస్పాండ్ అవ్వండి, కొంచెం యాక్టివ్గా ఉండండి. ఓకే, సో మనం లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాము. ఓకేనా? సో ఇట్లా మనం ఓన్లీ 2 క్రియేట్ చేసాం. ఇంకా మీకు అడిషనల్ గా కావాలన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలో క్రియేట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఓన్లీ అంటే ఎక్కువ చేయకూడదు, ఓన్లీ 3నే ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ 2 చేశాం కదా, ఇంకేదన్నా కావాలంటే ఇంకొక ఈసీసీ వెర్షన్ లో అయితే ఓన్లీ 3నే, అంతకన్నా నాకు ఎక్కువ ఛాన్స్ లేదు. ఈసీసీలో అయితే మాక్సిమం వీ కెన్ క్రియేట్ 3 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఇన్ ఈసీసీ, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. మాక్సిమం వీ కెన్ క్రియేట్ 3 నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఇన్ ఈసీసీ అన్నమాట. సో మనం ఆల్రెడీ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we can create the నాన్ లీడింగ్ లెడ్జర్. మనం లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేసాం. ఏమేమి ఉన్నాయి నాన్ లీడింగ్ లెడ్జర్ లో, యుఎస్ గ్యాప్, IFRS. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. బ్యాక్ వెళ్ళండి, ఇక్కడే ఉంది మీకు ఆప్షన్ చూడండి, డిఫైన్ కరెన్సీస్ ఫర్ లెడ్జర్స్. అదిగో ఎగ్జిక్యూట్ చేయండి, నివేదిక తీసుకెళ్ళండి. సో ఈసీసీలో ఎన్ని రకాల కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా, మన కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత, 10 అని చెప్పాను. సో 1 మోర్ కరెన్సీ తీసుకోవాలనుకుందాం, ఎగ్జాంపుల్
సెకండ్ లోకల్ కరెన్సీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ గ్రూప్ కరెన్సీ తీసుకుందాం. గ్రూప్ కరెన్సీ అంటే 30 వస్తుంది. చూడండి ఇక్కడ డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే 10, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ నెంబర్స్ ఉన్నాయి. ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి? ఫారెన్ కంట్రీ, కొన్ని మెక్సికో లాంటి కంట్రీస్ లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు. గ్లోబల్ కంపెనీ కరెన్సీ, ఇది ఎవరో తెలుసు? గ్లోబల్ కంపెనీ కరెన్సీ ఎవరు చెప్తారు? గ్లోబల్ కంపెనీ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేసాం? ఇది గ్లోబల్ కంపెనీ కరెన్సీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? గ్లోబల్ కంపెనీ కరెన్సీ ఎవరు చెప్తారు? లాస్ట్ క్లాస్ లో చెప్పాను కదా, ప్రిపేర్ అవుతున్నారా లేదా? ఒక విషయం చెప్తున్నాను వినండి. ఎస్ఏపిలో జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒక మంచి ట్రైనర్ దొరకడం కూడా చాలా కష్టం. మార్కెట్ లో ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చండి. ప్రాపర్ గా కేర్ తీసుకుని చెప్పేవాళ్ళు ఫింగర్స్ మీద టైప్ చేయొచ్చు. నేను 2010 ఆ టైంలో హైదరాబాద్ వెళ్తే, ఎస్ఏపీ చెప్తాను, హైదరాబాద్ వెళ్తే ఒక ఆయన రమ్మంటే వెళ్ళాను. ఆయన ఒక క్లాస్ చెప్తాడు, 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తాడు, తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్తాడో తెలియదు. అట్లా 3 మంత్స్ ఉండి టైం వేస్ట్ వచ్చేసాను. ఇంకోటి, ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ అర్థం అవ్వక మళ్ళీ 3-4 ఇన్స్టిట్యూషన్స్ లో జాయిన్ అయ్యి అక్కడ కూడా సబ్జెక్ట్ అర్థం అవ్వక లెఫ్ట్ అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వదిలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ఏపిలో సక్సెస్ అవడం అంటే మేజర్ గా బెస్ట్ ట్రైనర్ దొరకాలి, నెంబర్ 1. అదే పెద్ద ఛాలెంజింగ్. ఆ తర్వాత ఛాలెంజింగ్ ఏంటి? నువ్వు ప్రాపర్ గా డెప్త్ గా సబ్జెక్ట్ ప్రిపేర్ అవడం అనేది ఛాలెంజింగ్. సో బెస్ట్ ట్రైనర్ దొరకడం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్. సబ్జెక్ట్ ప్రిపేర్ అవడం కూడా చాలా పెద్ద ఛాలెంజింగ్. సో ఈ 2 ఆప్షన్స్ ప్రాపర్ గా మీరు ముందుకు వెళ్తేనే, ప్రాపర్ గా ప్రిపేర్ అవటము, బెస్ట్ ట్రైనర్ దొరకటం, ఈ 2 కనుక కంప్లీట్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వలేదు. ఇది లెంతీ కాన్సెప్ట్ అండి. అంత ఈజీగా జాబ్స్ రావు. చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే వస్తాయి, లేకపోతే రావు. ఈజీ కాన్సెప్ట్ అయితే కాదు, లెంతీ కాన్సెప్ట్. ఈజీయే బట్ లెంతీ కాన్సెప్ట్. సో మీరు ప్రిపేర్ అవ్వాలి. గ్లోబల్ కంపెనీ కరెన్సీ అంటే ఏంటి? మనం ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేశాం కదా, అక్కడ ఇచ్చాం కదా, గ్లోబల్ కంపెనీ కరెన్సీ ఇచ్చాం కదా, అదే గ్లోబల్ కరెన్సీ అంటే. సో అలా మర్చిపోతే కష్టం మీరు. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ ఇవ్వండి. నెక్స్ట్ వేరియంట్ అంటే అవసరం లేదు యాక్చువల్గా. దాని కిందకి రండి. ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ అన్నాడు. ఏం తీసుకుంటారని చెప్పారు మీకు? ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ లో ఎవరైనా సరే ఎం తీసుకుంటారు. ఎం అంటే ఏంటి? ఎం చూపించండి. ఎం పొజిషన్కి వెళ్ళండి. ఎం అంటే మీకు ఏం చెప్పాను నేను? ఎం అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అని చెప్పాను. ఎం మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో యూజ్ చేసాం కదా, అదనమాట. ఇవ్వండి. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏమని 2 ఉన్నాయి, ట్రాన్సాక్షన్ టేకింగ్ ట్రాన్సాక్షన్ కరెన్సీస్. ఓకే, ఫస్ట్ వన్ తీసుకోండి. ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇదేంటి ఎవరు చెప్తారు? ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఇవేంటి ఎవరు చెప్తారు? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ? డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది. సో అవన్నమాట ఇక్కడ మనం తీసుకుంటుంది. సో ట్రాన్సాక్షన్ డేట్ తీసుకోండి, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి, కంప్లీటెడ్. సో ఇట్లా కరెన్సీస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఇదేంటి చూడండి, కరెన్సీ ఏముంది ఇక్కడ, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. యుఎస్డిగా తీసుకుంది. సో మన కంపెనీ కూడా ఫస్ట్ కరెన్సీ ఏంటి ఇక్కడ? ఐఎన్ఆర్. సెకండ్ కరెన్సీ ఏం తీసుకున్నాము? యుఎస్డి తీసుకున్నామండి. యుఎస్డి తీసుకున్నాం సెకండ్ కరెన్సీ. సో ఆటోమేటిక్గా ఐఎన్ఆర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇది మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో తీసుకున్నాం, అందువల్ల మనం కంపెనీ కోడ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యింది. సెకండ్ వన్ ఏంటి?
యుఎస్ఏ తీసుకున్నాం. ఇవ్వండి, నో అనండి ఒకసారి. యుఎస్ఏ తీసుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ కరెన్సీ యుఎస్డి కరెన్సీ ఎక్కడ ఉంది, ఎవరు చెప్తారు? యుఎస్డి ఎక్కడ ఉంది? గ్రూప్ కరెన్సీ ఎక్కడ ఇచ్చాం మనం, ఎక్కడ అవైలబుల్ ఉంది? ఎవరికైనా ఐడియా ఉందా? కరెన్సీస్ ఎక్కడ అవైలబుల్ ఉంటే కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. SCC4 ట్రాన్సాక్షన్ కోడ్, SCC4కి వెళ్ళండి. 800 చూసారా, యుఎస్డి ఉంది. ఇవి మర్చిపోకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్, డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డిఫైన్. మన కరెన్సీ దగ్గర ఇచ్చామంటే ఆటోమేటిక్గా లెడ్జర్స్ కూడా అయిపోతుంది. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ అన్నారు. సో ఏం చేయాలి మనం? ఆల్రెడీ డిఫైన్ చేసేసాం, యాక్టివేట్ చేయాలి. నాన్ లీడింగ్ లెడ్జర్ని మనం M1 M2 2 లెడ్జర్స్ క్రియేట్ చేసాం. వీటిని ఏం చేయాలి మనం? యాక్టివేట్ చేయాలి. ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఓకే, వెళ్ళండి. సేమ్ పాత్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ అన్నారు. ఓకే, దానిపైన క్లిక్ చేయండి. వీటికి టీ కోడ్స్ ఉండవు, వీటికి కొన్నిటికి. సో లెడ్జర్, ఏ లెడ్జర్ ఇవ్వాలి ఇక్కడ ఎవరు చెప్తారు? మనం ఏం డిఫైన్ చేసాము? M1 అనేది డిఫైన్ చేసాం, అంతే కదా. M1 అంటే ఏంటి? యుఎస్ గ్యాప్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ తీసుకోవాలి. ఇక్కడ న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ 2 అన్నాడు. కరెన్సీ 2 ఏం కాన్ఫిగరేషన్ చేసాం మనం ప్రీవియస్ స్టెప్ లో? డ్రాప్ డౌన్ చేయండి. యుఎస్డి కదా, యుఎస్డి అంటే ఏంటి? 30 ఇవ్వండి. గ్రూప్ కరెన్సీ కింద తీసుకున్నాం. 30 అంటే నెంబర్ ఏంటి? గ్రూప్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీకి ఏమొస్తుంది? 10 వస్తుంది. అలాగే గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏమొస్తుంది? గ్లోబల్ కరెన్సీ ఏమొస్తుంది? 60 వస్తుంది. నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ FV అన్నారు. రైట్ సైడ్ FV అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ గుర్తుందా మీకు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓన్లీ 2 లెటర్సే ఉంటుందండి. వెయిట్ మీకు గుర్తులేదు అనుకోండి, ఒక పని చేయొచ్చు మీరు. వన్ మినిట్ క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. మీకు గుర్తులేదు నేను చెప్తాను, ఒక టెక్నిక్. న్యూ సెషన్ తీసుకోండి, OBY6కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి. మీకు ఫిజికల్ ఇయర్ వేరియంట్ మర్చిపోతారు, ఎవరైనా మర్చిపోతారు. మణికంఠ గారే కాదు, ఎవరికైనా గుర్తుండదు. ఎందువల్లంటే చాలా రోజులు అవుతుంది కదా. మనం ఓపెన్ చేయి, పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? XI ఇచ్చారు, XI ఇవ్వండి, అక్కడికి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎక్కడ క్రియేట్ చేసాం? OB29 లో క్రియేట్ చేసాం మనం. ఓకే, XI. నెక్స్ట్ ఏముంది? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. అక్కడ ఏమి ఇవ్వాలో మీకు తెలియదు, ఏం చేస్తారు? ప్లస్ F1 పైన క్లిక్ చేస్తే మీకు ఆ కాన్ఫిగరేషన్ ఎందుకు చేయాలో చూసారా? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలంట అక్కడ ఆ ఫీల్డ్ లో. చాలా ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ చెప్పగలమా? ఎవరు చెప్పలేరు. సో ఏం చేయాలి? ప్లస్ F1 పైన క్లిక్ చేస్తే ఆ ఫీల్డ్ లో మనం ఏం చేయాలనేది తెలుస్తుంది. రిమూవ్ చేయండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? OBBP లో చేసాం మనం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBP. సో ఇక్కడ మీకు కనిపించకపోతే కనుక ఒక పని చేయండి, మీరు కాపీ OBY6 సెషన్ ఓపెన్ చేశాం కదా, అక్కడికి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అవైలబుల్ ఉంటుంది, చూసి ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు, నో ఇష్యూ. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ XIPV అంట మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ కూడా, లేదంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కన్సల్టెంట్స్ కూడా డాక్యుమెంట్ చూసే చేస్తారు. ఇది లెంతీ కాన్సెప్ట్, ఎవరికి ఏది గుర్తుండదండి, చాలా వరకు మర్చిపోతుంటాం. కాబట్టి మీరైనా సరే చూసి చేయండి, తప్పేం లేదు. ఇప్పుడు నేను కూడా మీ క్లాస్ చెప్పే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నేను మొత్తం చెక్ చేసుకుంటాను, మీకు ఏం చెప్పాలా ఏంటనేది. నాకు గుర్తుండదు, ఎవరికి గుర్తుండదు ఇంత పెద్ద లెంతీ కాన్సెప్ట్, ఎవరైనా అంతే. ఓకే, కాకపోతే టైం సేవ్ అవడం కోసం అవన్నీ టైప్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ మీరు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా లేదనే డౌట్ నాకు చాలా మంది పైన. అందరికీ అంత పేషెన్సీ ఉండదు. అందువల్ల ఏంటంటే నోట్స్ కూడా మనమే ప్రిపేర్ చేసి ఇస్తున్నాం, మెటీరియల్ చదవకుండా. మెటీరియల్ తర్వాత చదువుకోండి, అడిషనల్ నాలెడ్జ్ కోసం. ఓకే,
ఎంటర్ సేవ్. వెయిట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? నో అనండి. నో. సేవ్. Data was saved, completed. Next step. Define and activate back వెళ్ళండి. Define and activate non-leading ledger. Assign lead. Define and activate. మళ్ళీ ఇంకోటి కూడా చేయాలి కదా, ఇంకోటి ఉంది కదా, సేమ్ అందులోకి వెళ్ళండి. M1 చేసాము, M2 కూడా చేయాలి. M2 ఇవ్వండి, M2 ఇవ్వాలి అక్కడ. M2 కంటిన్యూ. M1 కంప్లీటెడ్. M2 కూడా చేయాలి. M1 అంటే ఏంటో మీకు తెలుసు, M2 కూడా అలాగే చేయాలి కదా. వెళ్ళండి, న్యూ ఎంట్రీస్. మీ కంపెనీ కూడా ఇచ్చారు. కరెన్సీ ఇవ్వండి, సేమ్ అలాగే 30 అంటే గ్రూప్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ 10, గ్రూప్ ఆఫ్ కంపెనీ కరెన్సీ ఎంత 60. గుర్తుపెట్టుకోండి. మన పోస్టింగ్ పీరియడ్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా ఇచ్చేసాము. ఎంటర్ సేవ్. నో అనండి ఇక్కడ. సేవ్ అండ్ బ్యాక్. సో ఇక్కడ మనం ఏం చేసాము, G1 G2 అనేటటువంటి కంపెనీ, సారీ M1 M2 కదా మనం క్రియేట్ చేసింది. M1 M2 అనేటటువంటి నాన్ లీడింగ్ లెడ్జెస్ ని క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ మన ఫైనాన్షియల్ ఇయర్ కి అసైన్ చేసాం. మనం ఏం చేస్తాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవన్నీ ఎందుకు ఇచ్చాము, మనం క్రియేట్ చేసినటువంటి నాన్ లీడింగ్ లెడ్జర్స్. లీడింగ్ లెడ్జర్ బై డిఫాల్ట్ గా అప్డేట్ అవుతుంది, మరి నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి అసైన్ చేసాము. వీటికి అసైన్ చేసాము, మన ఫైనాన్షియల్ ఇయర్ కి అసైన్ చేసాము 2 నాన్ లీడింగ్ లెడ్జర్స్. ఏంటా 2 ఏంటి, యుఎస్ గ్యాప్, ఇంకోటి IFRS. ఈ రెండు కూడా మనం అసైన్ చేసాము. యుఎస్ గ్యాప్ అంటే ఏంటి, IFRS అంటే ఏంటి, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని, లేకపోతే నేను అంత కేర్ తీసుకుని నోట్స్ ప్రిపేర్ చేయను. ఎందువల్ల, ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా అడుగుతారు, ప్రాపర్ కమాండింగ్ ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద, లేదంటే మీరు చేయలేరు, ముందే చెప్తున్నాను. SAP సక్సెస్ అవ్వాలంటే మీరు పే చేసే ఆ 10,000 రూపీస్ కాదండి ఇంపార్టెంట్, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారనేది ఇంపార్టెంట్. వాళ్ళకే జాబ్స్ వస్తాయి, అది కూడా చెప్తున్నాను. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు ఒక లేడీ, నోసినా అమ్మాయి పేరు. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి 1 year అవుతుందండి. హైదరాబాద్లోనే ఉంటాను, జాబ్ రాలేదు. నాకు కాల్ చేసి, సార్ నాకు జాబ్ రాలేదు సార్, నాకు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను సార్. ఫ్రెషర్ అమ్మాయి యాక్చువల్గా, నోసినా. ఏ బ్యాచ్, 12th బ్యాచ్. జాబ్ రాలేదు సార్ అన్నారు. నాకు లాస్ట్ డే వాళ్ళ డాడీ కాల్ చేసి చెప్పారు, మా అమ్మాయికి జాబ్ వచ్చిందండి, కన్ఫర్మ్ అయిపోయింది, ట్రైనింగ్ సెషన్ 1 month ట్రైనింగ్ ఉంటుందంట. కాల్ చేశారు. 40,000 30,000 చెప్పారు నాకు ఫీజు. ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశారు ఆమె, అందువల్ల జాబ్ వచ్చింది, లేకపోతే రాదు. ప్రతిభ గారు ఉన్నారు, లాస్ట్ బ్యాచ్ విన్నారు, అంతకు ముందు కూడా జాయిన్ అయ్యారు నా దగ్గర. అంతకుముందు లాస్ట్ బ్యాచ్ అనుకుంటా విన్నది, అంతే. మళ్ళీ జాయిన్ అవుతున్నారు, ఎందువల్ల, ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు, వాళ్ళకే జాబ్ వస్తుంది. మాక్సిమం ఎవరు ఇక్కడ ఫెయిల్ అవుతారంటే, ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయని వాళ్ళు, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా లెంతీగా ఉంది, ఇంత మనం మనం ప్రిపేర్ అవుతాం, మనం చేయలేము అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందువల్ల SAPలో ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు, 95% జాబ్స్ చాలా మంది కొట్టలేకపోతారు. ఎందువల్ల రావు, ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయలేరు. అదే మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసి జాబ్ కొట్టండి, మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. బిఫోర్ SAP, ఆఫ్టర్ SAP అన్నట్టు ఉంటుంది మీ లైఫ్. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ పాయింట్, assign scenarios and customer field to ledgers. And 1 minute, and customer fields to ledgers.
ఓకే, ఐఎమ్ సారీ, ఎస్ఏపిలోకి వెళ్ళండి, పాత్లోకి వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎస్ఏ ఓకే అది చేయండి. సో ఇక్కడ చూడండి, మనం ఓఎల్ ఉందా, ఓఎల్ ఎక్కడ ఉంది, సెలెక్ట్ చేయండి, అది ఓఎల్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అవైలబుల్ ఉందా, M1 M2 క్రియేట్ చేసాం కదా, అవి మనం నాన్ లీడింగ్ లెడ్జర్స్. ఓకేనా, ఓకే, ఓఎల్ ఒకటే సెలెక్ట్ చేయండి, ఓఎల్ ఒకటే, అవసరం లేదు. కొన్ని కాపీ చేసుకోవాలి ఓఎల్ నుంచి. మీకు సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ సినారియోస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి, యాక్చువల్గా సినారియోస్ యాక్చువల్గా మనం సిఓ చేసిన తర్వాత చెయ్యాలి లెడ్జెస్ అనేది, సిఓ చేయలేదు కదా, దానివల్ల ఏం కాదు. ఓకే, నో ఇష్యూ. ఓపెన్ చేద్దాం. మీరు Ctrl+Y క్లిక్ చేయండి. మీ ఓపెన్ చేయండి, కర్సర్ అనేది ఇక్కడ ఉంచండి, మిడిల్లో ఉంచు. Ctrl+Y క్లిక్ చేశారు, ఆ కర్సర్ చూసారా, ప్లస్ సింబల్ గా చేంజ్ అయ్యింది చూడండి, కొంచెం మూవ్ చేయండి కర్సర్. అదిగో Ctrl+Y క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ కర్సర్ అనేది ప్లస్ సింబల్ గా చేంజ్ అవుతుంది. సో రైట్ సైడ్ కనిపిస్తుంది సినారియోస్ F1 అవన్నీ కాపీ చేయండి, అంతవరకు చేయండి, అన్ని వద్దు. కాపీ చేశారు కదా, కాపీ చేశారు. ఈ సినారియోస్ ఏం చేస్తున్నాం మనం, కాపీ చేసాం. ఓకే, Ctrl+Y ఇచ్చాం అంటే ఏంటి, కాపీ చేసాం. ఇవేం చేయాలి, M1 M2కి యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి బ్యాక్ వెళ్ళండి చెప్తాను. M1 సెలెక్ట్ చేసుకోండి, M1 సినారియోస్ పైన క్లిక్ చేయండి, నివెట్ తీసుకెళ్ళండి, పేస్ట్ చేయండి, Ctrl+V, ఎంటర్. చూసారు, కంట్రోలింగ్ ఏరియా చేయలేదు కాబట్టి వస్తుంది. రిమూవ్ చేసేయండి, అది ఏదైతే రాలేదో తీసేయండి, అది ఎంటర్ చేయండి. ఇవన్నీ కంట్రోలింగ్ ఏరియాకి రిమూవ్ చేసేయండి, కింద కూడా తీసేయండి, ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి. కింద కూడా తీసేయండి, ఓ పని చేయండి, కింద కూడా తీసేయండి చెప్తాను. ఎంటర్ కొడితే వస్తుందా, పోవట్లేదా, వెయిట్ పైన ఇంటూ మార్క్ క్లిక్ చేయండి. నో 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 అనండి, నో నో ఎస్, ఓకే, సేవ్ చేయండి, సేవ్ చేయండి, తీసుకుంటుంది. సో మీరు సిఓ క్రియేట్ చేస్తే అన్ని తీసుకుంటుంది, సిఓ చేయలేదు కాబట్టి అలా వచ్చింది అనమాట, అంతే. ఓకేనా, బ్యాక్ వెళ్ళండి, M1కి యాడ్ చేస్తాం, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, M2 సెలెక్ట్ చేయండి, M2 సినారియోస్ పైన క్లిక్ చేయండి, న్యూ ఎంట్రీస్, Ctrl+V, ఏవైతే అవి రిమూవ్ చేసేయండి, తీసుకోలేదు అవి రిమూవ్ చేసేయండి, అవి తీసుకోవట్లేదు కదా. సో మీరు సిఓ క్రియేట్ చేస్తే అవి కూడా తీసుకుంటుంది, బట్ చేయలేదు కదా మనం, అది రిమూవ్ చేసేయండి, ఎంటర్ సేవ్. నో ఇంటూ మార్క్ కొట్టండి, ఇంటూ మార్క్ కొట్టండి, ఎస్ అన్నారా మీరు, ఎస్, ఎంటర్ సేవ్. సో మీరు సిఓ కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తే ఆ బ్యాలెన్స్ ఏమైతే ఉన్నో అవి కూడా తీసుకుంటుంది అనమాట. సేవ్. ఓకే, ఏం చేసాం మనం, ఈ సినారియోస్ అనేవి M1 M2కి కాపీ చేసాం, అంతే కదా. M1కి M2కి అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఆ సినారియోస్ అనేవి అప్లికబుల్ అయ్యే విధంగా కాపీ చేసాం. నెక్స్ట్ ఏమున్నాయి, 1 minute. మళ్ళీ కాపీ చేద్దాము, లీడింగ్ లెడ్జర్లోకి వెళ్ళండి, లీడింగ్ లెడ్జర్లో ఒకటి కాపీ చేద్దాం. లీడింగ్ లెడ్జర్ నుంచి నాన్ లీడింగ్ లెడ్జర్, కస్టమ్ ఫీల్డా వెళ్ళండి, కస్టమర్ ఫీల్డ్, అదొకటి కాపీ చేయండి, Ctrl+Y కాపీ చేయండి, అలా కాపీ చేశారు, ప్లస్ సింబల్ వచ్చేసింది, కాపీ చేయండి. చేశారా, కాపీ డ్రాగ్ చేయండి, కాపీ అని డ్రాగ్ చేయాలి, అలా కాదు, డ్రాగ్ చేయండి దానిపైన, అది కాపీ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి, M1 సెలెక్ట్ చేయండి, వెళ్ళండి, న్యూ ఎంట్రీస్, పేస్ట్ చేయండి, సేవ్.
ఇవన్నీ యాడ్ అయిన ఇవి కూడా వచ్చేస్తాయి అందువల్ల. నో అనండి. నో ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఎస్ 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 సేవ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. M1 కాపీ చేసాం, M2 కూడా చేయాలి కదా, అగైన్ బ్యాక్. M2 సెలెక్ట్ చేసుకోండి, కస్టమర్ ఫీల్డ్స్, న్యూ ఎంట్రీస్, పేస్ట్. క్రింద కూడా సెలెక్ట్ లైన్ సెలెక్ట్ అయినట్లున్నాయి. సేవ్ అవ్వదు కదా, ఇంటూ ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేయండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి నో అండి. సో మనం CO క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ ప్రాబ్లం. సేవ్ చేసేయండి. ఓకే, కంప్లీటెడ్. సో మనం ఏం చేసాము, కొన్ని సినారియోస్ వాటికి సంబంధించిన అన్ని కూడా కాపీ చేసేసాము. ఓకే, అర్థమైంది ఎలా చేయాలో? అర్థమైందా ఇవన్నీ కూడా? తర్వాత ఇంకొక కాన్సెప్ట్ యాడ్ చేద్దాం. యాక్టివేట్ ఫర్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంట్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్, సేల్స్ అకౌంటింగ్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంటింగ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ అది యాక్చువల్గా. సేమ్ పాత్ వెళ్ళండి, అక్కడే ఉంటుంది అది. ఎవరైనా ఉన్నారా కాన్ఫిగరేషన్ చేస్తున్నారా? మనకి ఇక్కడ యాక్టివేట్ ఆప్షన్ రాలేదు కదా. ఓకే, ఏం కాదు, పొజిషన్కి వెళ్ళని చెప్తాను. పొజిషన్ యాక్టివేట్ అవ్వలేము, లాక్ వచ్చింది కదా. మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇన్యాక్టివ్లో ఉంది కదా, యాక్టివేట్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. అవ్వట్లేదు, లాక్ వచ్చింది కదా. న్యూ స్టేషన్ SM12కి వెళ్ళండి. SM12కి వెళ్ళి అన్లాక్ చేయండి అది. సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి, క్లోజ్ చేయండి. సేమ్ పాత్ వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ జనరల్ లెడ్జర్ న్యూ, లెడ్జర్స్, అగైన్ లెడ్జర్స్, లెడ్జర్. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్, సేల్స్ అకౌంటింగ్. ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మనం ఏం చేస్తున్నాం, వీటిని యాక్టివేట్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్కి యాక్టివేట్, సేవ్. మీరు డియాక్టివేట్ కావాలి, డియాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఒక కంపెనీ కోడ్ ఉంది కాబట్టి ఒకే కంపెనీ కోడ్ మనం యాక్టివేట్ చేస్తున్నాం. సేవ్ చేసేయండి, అయిపోయింది కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. డిఫైన్ లెడ్జర్స్ గ్రూప్ కదా, ఇది అవసరం లేదు, ఇది ఆప్షనల్. ఇది చేయకపోయినా ఏమీ కాదు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఈ కాన్ఫిగరేషన్ అనేది ఆప్షనల్, ఇది అవసరం లేదు. లెడ్జర్స్ గ్రూప్ అనేది నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. ఓపెన్ చేద్దాము. నెక్స్ట్ పాయింట్ చూడండి, డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యాడ్ చేసుకోండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. వెళ్ళండి, పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ, అక్కడ ఉండదు యాక్చువల్గా. ప్యారలల్ అకౌంటింగ్లో లెడ్జర్స్ తర్వాత ప్యారలల్ అకౌంటింగ్ ఉంది కదా. సో డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎగ్జిక్యూట్ చేయండి. మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ డిఫైన్ చేసామా ఇంతకు ముందు మీ కంపెనీ కోడ్కి? అదిగో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ ది ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ పోస్టింగ్ చేసామా? ఓకే ఓకే, ఇది రివాల్యుయేషన్ కదా. ఓకే, ఇన్వెంటరీస్కి వెళ్ళండి, అవసరం లేదు ఇదే ఇంకా యూజ్ చేసే. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే, అవసరం లేదు, ఇదే అసైన్ చేద్దాము. ఒక పని చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీస్. ఒక
అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఒకటి క్రియేట్ చేయండి. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి. ఎల్జీ ఇవ్వండి. ఇక్కడ ఒక పని చేద్దాం. మనం అలా కాదు, యాక్చువల్గా ఏం చేయాలంటే 3 క్రియేట్ చేయాలి. ఓకే, ఒక పని చేద్దాము. మీ కంపెనీకి ఒక 3 లెటర్స్ ఇవ్వండి, 1 ఇవ్వండి. ఇచ్చారు కదా, రైట్. ఇక్కడ ఏం చేస్తారంటే లోకల్ గ్యాప్ అండ్ ఐఎఫ్ఆర్ఎస్ ఇవ్వండి. ఐఏఎస్ తీసుకున్నాం ఫస్ట్. ఐఎమ్ సారీ. ఫస్ట్ ఏం చేద్దామంటే 1 మినిట్. ఫస్ట్ మనము లోకల్ గ్యాప్ అని ఇవ్వండి. లోకల్ గ్యాప్, ఐఎమ్ సారీ, లోకల్ గ్యాప్. లోకల్ గ్యాప్ అంటే ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అని తీసుకుంటున్నాం. ఐఏఎస్ ఇవ్వండి. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ మీ కంపెనీ కోడ్ వచ్చేసి 2 ఇవ్వండి. యుఎస్ గ్యాప్ అంటే తెలుసు కదా మీకు. యుఎస్ గ్యాప్. నెక్స్ట్ వన్ మీ కంపెనీ కోడ్ వచ్చేసి 3 ఇవ్వండి. ఐఎఫ్ఆర్ఎస్. సో అన్నిటికీ లాస్ట్ లో అండర్ స్కోర్ ఇచ్చేసి మీ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. గుర్తుంటుంది మీ కంపెనీ కోడ్ సంబంధించిన అని. లాస్ట్ లో అండర్ స్కోర్ ఇవ్వచ్చు, లేదంటే ఒక ఐఫోన్ లా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. సో మనకు 3 అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కదా, 3 తీసుకున్నాం. ఐఏఎస్, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. ఓకే, మీకు ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా నేమ్స్ ఇవ్వండి, సేవ్ చేసేయండి. కంటిన్యూ. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. నివెంట్రీకి వెళ్ళండి. అసైన్, ఓకే, టైప్ చేస్తారు, చేయండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జర్స్ గ్రూప్. లెడ్జర్స్ గ్రూప్. ఓకే, వెళ్ళండి. క్లోజ్ చేయండి. సో ఫస్ట్ ఏం ఇవ్వాలి? మీ కంపెనీ కోడ్ 1 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ +1 ఇవ్వండి. మనం అదే కదా ఇచ్చింది అక్కడ. 1 అంటే ఏంటి? 1 అంటే మీనింగ్ ఏంటి? ఏమి ఇచ్చారు అక్కడ? యుఎస్ గ్యాప్ కదా, సారీ, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కదా. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఐఏఎస్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? లీడింగ్ లెడ్జర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో లీడింగ్ లెడ్జర్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. ఓఎల్ ఇస్తున్నాం. ఓఎల్ అంటే ఏంటి? ఫస్ట్ ఏం ఇచ్చాము? మీ కంపెనీ కోడ్ XIA1 ఇచ్చాం. XIA1 అంటే ఏంటి? లోకల్ గ్యాప్ అంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్. అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ అంటే ఓఎల్ అనేది లీడింగ్ లెడ్జర్, అది ఇచ్చేసాం. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడ్ అండ్ 2 ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? యుఎస్ గ్యాప్ అంటే ఏమి ఇచ్చాము? M1 ఇచ్చాము. మనం క్రియేట్ చేసాం కదా, M1 ఇవ్వండి, లేదా డ్రాప్ డౌన్ చేసినా కనిపిస్తుంది మీకు. M1. ఓకే, M1 అంటే యుఎస్ గ్యాప్. అదిగో నాన్ లీడింగ్ లెడ్జర్ ఇవ్వండి. నెక్స్ట్ మీ కంపెనీ కోడ్ అండ్ 3 అంటే మీనింగ్ ఏంటి? థర్డ్ వన్ ఏంటి మీనింగ్ ఏంటి? IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. దీనికి ఏమి ఇచ్చాము? M2 ఇచ్చాం. IFRS అంటే M2 ఇచ్చాం. ఇది కూడా నాన్ లీడింగ్ లెడ్జరే. సో ఒక లీడింగ్ లెడ్జర్ అసైన్ చేసాము, నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అసైన్ చేసాం. ఎంటర్ చేయండి, అవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. చూసారా? లీడింగ్ లెడ్జర్, యుఎస్ గ్యాప్ నాన్ లీడింగ్ లెడ్జర్, IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. ఎంటర్. సరే, ఓకే. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సేవ్ చేశారు కదా. నెక్స్ట్ చూడండి,
creation of number range for leading ledger and non-leading ledger. లీడింగ్ లెడ్జర్ కి నాన్ లీడింగ్ లెడ్జర్ కి కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి మ్యాండేటరీగా. వెళ్ళండి. సేమ్ పార్ట్ వీటిని చెప్తాను. డాక్యుమెంట్స్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి. సెకండ్ వన్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్ అన్నాడు. దానిపైన డబుల్ ఎగ్జిక్యూట్ చేయండి. సో లెడ్జర్ ఏమి ఇచ్చాము? M1 ఫస్ట్ వన్ M1 ఇవ్వండి. ఫస్ట్ టైం క్రియేట్ చేసాం. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఇక్కడ ఏమిస్తారని నేను చెప్తాను చూడండి. SA ఇవ్వండి. SA దానికి రివర్స్ AB కదా, SA ఇవ్వండి. కింద AB ఇవ్వండి. SAకి నెంబర్ రేంజ్ 98, AB కూడా నెంబర్ రేంజ్ 98. చూడండి, యాక్చువల్గా మనము ఇక్కడ 98 మీకు ఎందుకు ఇస్తున్నామని ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్గా 98 అనేది ఏంటంటే ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ఎంట్రీస్. ఇప్పుడు మనకి లెడ్జెస్ అంటే దీనికి ఓన్లీ రిపోర్టింగ్ పర్పసే కదా. అంటే దీన్ని ఏమంటారంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ అంటారు. అందువల్ల ఏంటంటే SA డాక్యుమెంట్ మనం రెగ్యులర్గా ఎంతమంది తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ రేంజ్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ అడ్జస్ట్మెంట్కి సంబంధించి నంబర్ రేంజ్ అనమాట 98 ఇస్తాం. అంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనమాట. పోస్టింగ్ చేసే టైంలో ఈ నెంబర్ రేంజ్ అనేది జనరేట్ అవ్వదు. నాన్ లీడింగ్ లెడ్జర్స్ కు వాటికి సంబంధించి మనం ఇవి అసైన్ చేస్తాం. ఓకే, దేనికి అసైన్ చేసాము? పైన చూడండి M1 ఉంది. M1 అంటే మీనింగ్ ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఇవేంటి? అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనమాట. వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా క్లియర్ కదా. సేవ్ చేయండి. M1 M2 కూడా చేసేద్దాము. కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సేమ్ కాన్సెప్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. M2 ఇవ్వండి. న్యూ ఎంట్రీస్. ఇక్కడ 99 ఇవ్వండి. 98 కాదు 99 తీసుకోవాలి. పోస్టింగ్ కి ఈ నెంబర్ రేంజ్ అనేది యూజ్ అవ్వదు. ఇవి అడ్జస్టబుల్ ఎంట్రీస్ అంటారు. అడ్జస్టబుల్ పోస్టింగ్స్ అంటారు. ఓకేనా? 99 ఎంటర్ సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ, అది కూడా ఎగ్జిక్యూట్ చేయండి. M1 కంటిన్యూ చేయండి. ఇక్కడ కూడా SA AB ఇవ్వండి. 98 ఇవ్వండి. 98 బ్యాక్ అగైన్ బ్యాక్. సేమ్ కాన్సెప్ట్. M2 కూడా అలాగే చేయండి. SA 99 కంప్లీట్ అయింది. ఇది అయిపోయినట్టు ఇంకేం లేదు. సో ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట. లెడ్జర్స్ కి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ. క్లియర్ కదా? అర్థమైన అందరికి? లెడ్జర్స్ అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మీరు లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందా లేదా? క్లియర్ అందరికి? క్లియర్ సార్. ఓకే, సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిగరేషన్స్ ఎంతో టైం పట్టదు. డెడిటీ కాన్ఫిగరేషన్స్ మీరు లెంతీగా ప్రిపేర్ అవ్వాలి. సబ్జెక్ట్ పైన కమాండ్ డెవలప్ చేసుకోవాలి. అలాగే నేను చెప్తున్న నోట్స్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో రేపు మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాము. కొంచెం పేషెన్సీగా ఉండండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవన్నీ మీకు గుర్తుండాలి. సో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం మేబీ రేపు టుమారో ఆన్వర్డ్స్.
థియరిటికల్ సెషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒక 1 వీక్ వరకు. తర్వాత మళ్ళీ కాన్ఫిగరేషన్స్కి వెళ్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాయ్.